నా భర్త కూడా చనిపోయాడు సార్. నా భర్త కూడా చనిపోయాడు. నాకు పింఛన్ కూడా అప్లై లేదు సార్. ఇంకా నా 2 పిల్లలు, నేను పచ్చులోళ్ళే. మా అమ్మ కూడా గుడికాడ ఆడుకుంటుంది సార్. మా 6 మంది కొడుకులు, 5 మంది బిడ్డలు ఉండి కూడా 11 మందిని సార్ మా అమ్మకు. మేము ఏ కొడుకులు పెట్టారు సార్ మా అమ్మ. నా దగ్గర పడిచి వస్తుంది, గుడికాడ ఆడుకొచ్చుకుంటుంది ఆమె. నా పరిస్థితి మా ఆయనకి 2000 ఎంతనో యాక్సిడెంట్ అయింది మా చిన్న పిల్లలు ఉన్నప్పుడు. ఇగో ఈ డేట్లో యాక్సిడెంట్ అయింది సార్. సిపి పని 300 కాడ నుంచి చేసిన. ఈ డేట్ చూడండి సార్ ఒకసారి. మొన్న 2024లో 3వ నెల 11వ తారీఖు చనిపోయింది సార్ మా ఆయన. ఎవరు న్యాయం చేయలేడు సార్. డబుల్ బెడ్రూమ్ కూడా అప్లై చేసుకున్నా, పేరు మీద వచ్చినది వేరే వాళ్ళకి అమ్మేసుకున్నారు. మొన్న డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ సార్ వచ్చినాడు, అప్లై చేసిన సార్. ఇది అప్పటి నుంచి వచ్చింది నా పేరు మీద. వేరే వాళ్ళకి తీసేసిరు. మొన్న వేరే వాళ్ళకి ఇచ్చేసిరు రేవంత్ రెడ్డి సార్. పేదల ప్రభుత్వం అంటాడు రేవంత్ రెడ్డి. ఏమనంటే మరి మీలాంటి కట్టిండు సార్ ఆయన. 2 ఏళ్ళలో అన్ని అపార్ట్మెంట్లు కడతాడు సార్ ఆయన. న్యాయం ఎందుకు చేస్తలేరు మరి? ఎందుకు అంటే చిన్న చేస్తాడు సార్. పొట్ట మీద మట్టి కొడుతున్నాడు. ఈప్లో కొడితే ఒక దెబ్బ ఎట్లన్నా భరించుకుంటాడు. పొట్ట మీద కొడతాడా సార్? మా బతుకుల మీద జీవితం నాశనం చేస్తున్నాడు సార్. పేదోళ్ళ జీవితం.